రోజు మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులైన కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ఆమోదించినటువంటి బీసీ 42% రిజర్వేషన్ కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లు కానీ ఆ బిల్లు ఆమోదం గురించి ప్రతి పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ రాష్ట్రం అంతా కూడా సంబరాలు జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు లక్షపేటలో యూత్ కాంగ్రెస్ కానీ మండల కాంగ్రెస్ కానీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఇందులో ఒకటి చెప్పాల్సిన సింపుల్ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశం చాలా గొప్పది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం స్తంభించిపోయే విధంగా ఆమోదించబడిన బిల్లు బీసీ 42% కానీ ఎస్సీ వర్గీకరణ కానీ యువ వికాసం కింద నాకు వచ్చినటువంటి 4 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ ఉన్నాయి యూత్ ఒక ఉపాధి కోసం. ఈ 3 బిల్లులు ప్రవేశపెట్టిన గొప్ప విజయాలు ఈ బిల్లులు ఏదైతే ఉందో ప్రతిపక్షాల గుండెలో ఒక జల్లు పుట్టింది. ఆ జల్లు పుట్టిన వాళ్ళకు భయానికి వాళ్ళకు ఇలా ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో దాక్కుని ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలందరి సహకారంతో సంబరాలు చేసుకుంటుంది. ఇవాళ లక్షపేటలో కూడా ఈ యొక్క పథకం ఏదైనా కాంగ్రెస్ది ప్రజల వద్దకు చేరాలనే ఒక సంకల్పంతోనే ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. ఈ ప్రభుత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్సే ఇది జరిగిన అసెంబ్లీలో జరిగిన బిల్లు. ఎందుకంటే ఎలాంటి పథకమైనా ఎలాంటి విషయమైనా రాష్ట్రంలో అసెంబ్లీలో కొట్లాడి మరి మనకు ప్రతిపక్షాలతో కొట్లాడి మేము బిల్లు ప్రవేశపెడుతుంటే మీరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి ప్రతిపక్షం నేనుంటానా నువ్వు ఉంటావని మీ కొట్లాడ మీకే ఉంది తప్పితే ప్రజలకు మరి ఏదైనా లబ్ధి పొందుతుంది మరి దాన్ని సపోర్ట్ చేద్దామని ఒక్కటి కూడా మానవతా దృక్పథంతో మీరు పనిచేయకుండా మీ కొట్లాడ మీరే పెట్టుకుంటాను తప్పితే ప్రజలకు జరిగే న్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పాలనను మీరు సమదృష్టితో చూసుకొని కరెక్టే ఈ పాలన కాంగ్రెస్ పాలన ప్రజాపాలనకు అర్థం కట్టినట్టు ఉన్నది. దీన్ని మనం ఆమోదిద్దామనే ఒకటి ఆలోచన లేకుండా మీరు తప్పుడు తోవ పట్టుకొని మీ ప్రతిపక్షాల కోసం మీరు కొట్లాడుకుంటాను తప్పితే ప్రజల కోసం మీరు చేసేది ఏం లేదు. రాజీవ్ యువ వికాసం అనేది యూత్ సభ్యులందరికీ కూడా ఒక మంచి ఉపాధి పెంపొందడానికి చాలా గొప్ప ఉపయోగపడుతుంది. ఇంత గొప్ప పథకం 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పెట్టలేదు, సెంట్రల్ నుంచి మోడీ పెట్టలేదు. వీళ్ళు పెట్టకుండా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిసి మనకు ఇంత మంచి స్కీమ్ పెట్టి యువతను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా నిరుద్యోగంలో ఉన్నారు కదా ఒక ఉపాధి పెంచుకొని సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు. వీటిని కూడా వాళ్ళకు మనసులో తీర్చుకోలేక ఏదో చేద్దామని ప్రతిపక్షాన్ని చూపెడదామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 100% మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారు. పల్లెలకు రండి పట్టణాలకు రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా కాంగ్రెస్ పాలన ప్రజాపాలనగా తీర్చిదిద్దుతారు తప్పితే మీ యొక్క సొంత ఒక కక్షల కోసం మీరు దీన్ని వాడుకోకూడదని యూత్ కాంగ్రెస్ తరఫున బలంగా దీన్ని చెప్తున్నాం. మీకు ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతిపక్షాలకనే అవకాశం లేకుండా ప్రజాపాలన ఒకటే ఉంది రాష్ట్రంలో అనే విధంగా నినాదం ముందుకు పోతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. యువత అయినా పెద్దలైనా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో మంచిర్యాల కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో ముందుండే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.